నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్పర్సన్ గా బోధెర నాగమణి స్వామి, వైస్ చైర్పర్సన్ గా సంటిలత నర్సయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, పలు కార్పొరేషన్లు, కమిటీల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నాగమణి మాట్లాడుతూ పట్టణంలోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే నిలిచిపోయిన 100 పడకల ఆసుపత్రి, మార్కెట్ యార్డ్ పనులను త్వరలో పూర్తి చేయిస్తారని ముత్యాల సునీల్ కుమార్ స్పష్టం చేశారు. चंद्राभां लक्ष्मीरेशानां सूर्याभां श्रीयमेश्वरीं चंद्रसूर्याग्निवर्णाभां श्रीमहालक्ष्मीरुपास्महे। धनमग्निर्धनं वायो धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणां धनमश्नुतेजः। वैनदेयसोमं पिबसोमं पिबतवृत्रः सोमन्धनस्य सोमिनो मत्यन्तरात् सोमिनः। अक्रोधो न शमाच्चर्यं न लोभो न शुभामति। याः फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्थानो मुञ्चन्तु हासः। भगवदनुग्रहसिद्धिरस्तु। बिंबाद्रि लक्ष्मी नृसिंहस्वामी ग्रह कटाक्ष सिद्धिरस्तु। समस्त विघ्न निर्विघ्नस्तु। पक्का हुसैन भाई ओ अरे कमिश्नर को चापर लेदा ఒకటి మీకు సపరేట్ అయ్యాలా వైస్ చైర్మన్ సాంబార్ మీరే పెడదాం ఒకటి పెట్టుకో ఒకటి అడిగేటోడే మళ్ళా మళ్ళా ఛాన్స్ మీరే పెడదాం प्रतिष्ठति कृण्वते वासपत्नेव सूनां वत्समिच्छन्ति मनासाभ्यागात् दुहामश्विभ्यां पयो अग्नेयं सावर्धतां महते सौभागाय। ఇప్పుడు దండలు ఒకల దండలు దగ్గర ఫోటో దూరం కొంచెం దూరం నాకు లేపుర్రి అందరు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. అయిపోయినాక ఇద్దరు ఇద్దరు ఒకసారి ఈ ఫోన్ వాళ్ళది ఈ ఫోన్ కొంత అన్న రాలేడు ఇంకా నడుస్తుంది ప్రోగ్రామ్ నడుస్తుంది ఆల్రెడీ. పూజ అవుతున్న వీడియో వీడియో చెప్పాలా చెప్పాలా అన్న ఇటు చూడండి అర్సన్న
ఇలా అందరు చూడు రేటు చూడు అందరు సందీప్ నువ్వు ముందుకు దండి దండి కౌన్సిలర్లు ముందరికి రండి. ఒక్కొక్క లీటర్ అండి అంతవరకు అక్క కేసు సంజయనా సంఖ్య వచ్చిండా సందీప్ ఉన్నాడు అన్న సందీప్ ఒక్క నిమిషం శివన్ ముంగట్ ముంగట్ ఓకే నడసానా నిలబడి నడసానా ఫస్ట్ సైడ్ కనెక్షన్ అత్తరాడు ముందటికే పోతాడు ఇటు చూడు రియా పక్క ఫోన్ ఉన్నది ఓకే తిని గోందకి మెయిన్ అదే ఇంపార్టెంట్ మనం చూడు ఎప్పుడు ఫోన్ అని దండ ఇప్పుడు అన్న లైన్ ఉన్నాడు ఒకసారి ఇట్లా లైన్ ఉంటే అందే తీసుకోండి మీరు ఆ కౌన్సిలర్ లైన్ లో రైట్ ఒక్క నిమిషం రైట్ పూలదండ వేసి ఇటు చూడు పూలదండి కౌన్సిలర్ అటువంటి కౌన్సిలర్ అని ఒక ఓకే అందరికీ నమస్కారం. భీమ్గల్ మున్సిపల్లో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కొత్తగా మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి బొదిరే నాగమణి స్వామి గారికి, అట్లాగే వైస్ చైర్మన్కు, అట్లాగే మిగిలిన కౌన్సిలర్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో భారీ మెజారిటీతో గెలిపించి చైర్మన్ పదవిని అప్పచెప్పినటువంటి భీమ్గల్
మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఏ రకంగా అయితే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ వివరించడం, దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కోసం ఓట్లేసినటువంటి పరిస్థితులలో ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే ఈ భీమ్గల్ పట్టణానికి సంబంధించినటువంటి పలు అంశాలు మా దృష్టికి వచ్చి వాటిని మేము మున్సిపల్ ఎన్నికల తర్వాత చేస్తామని ఏ రకంగా చెప్పినామో ఖచ్చితంగా ఏ రకమైన హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా భవిష్యత్తులో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ప్రశాంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఏదో మాట్లాడినట్టున్నాడు. అంటే రైతులపై కేసులు పెట్టిండ్రు అని చెప్పేసి ఒక ధర్నా చేసి కాంగ్రెస్ పార్టీ రైతుల్ని కేసులతోటి, పోలీసులతోటి ఇబ్బంది పెడుతూ కేసులతోటి బెదిరిస్తారని చెప్పేసి మాట్లాడిండ్రు. ఈ సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా. అందరికీ నమస్కారం. భీమ్గల్ పట్టణ మున్సిపాలిటీకి చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి నాగమణి బొద్రేస్వామి గారికి మరియు వైస్ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి లతా స్వామి గారికి, లతా నర్సయ్య గారికి మరియు ఇతర కౌన్సిల్ పాలక వర్గాన్ని అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు వారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్నటువంటి చైర్మన్ నాగమణి బొద్రేస్వామి మరియు వైస్ చైర్మన్గా లతా జేజే నర్సయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రజలు భీమ్గల్ పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 12లో 8 గెలిపించి మాకు అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి తెలియజేస్తున్నాం, ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే 54 కోట్ల వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పామో, మరి దాంతో పాటే ఈ 100 పడకల ఆసుపత్రిని కూడా తప్పకుండా తెరిపించి ఆ వర్క్లన్నీ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. తప్పక అవన్నీ కంప్లీట్ చేస్తుందని హామీ ఇస్తున్నాం ప్రజలకు. ధన్యవాదాలు.